హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. గొప్ప గొప్ప ప్రత్యేకతలు కలిగిన గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా మనకు ఆదర్శప్రాయులే. నాకు మహాత్మా గాంధీ ఆదర్శం, మీకు మదర్ తెరీసా ఆదర్శం, మరొకరికి అబ్దుల్ కలాం ఆదర్శం, వేరొకరికి అమితాబ్ బచ్చన్ ఆదర్శం. వెరీ గుడ్, చాలా మంచిదే. కానీ మరి మీరెవరికి ఆదర్శం? ఎంతమందికి మీరు ఆదర్శంగా ఉన్నారు? మిమ్మల్ని చూసి ఎంతమంది స్ఫూర్తిని పొందారు? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తేనే నేను కూడా నలుగురికి స్ఫూర్తినివ్వాలి అనే స్ఫూర్తిని మీరు పొందుతారు. ఇట్స్ గుడ్ టు గెట్ ఇన్స్పైర్డ్, బట్ ఇట్స్ గ్రేట్ టు ఇన్స్పైర్ అదర్స్. ఒకరి నుంచి స్ఫూర్తిని పొందే స్థాయి నుంచి నువ్వే మరొకరికి స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదగాలంటే నువ్వు బ్రతికే విధానం ఎలా ఉండాలంటే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నీ మరణం తర్వాత కూడా నలుగురు నీ గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. అది గొప్పగా బ్రతకడం అంటే, అది ఆదర్శవంతంగా జీవించడం అంటే. అటువంటి ఆదర్శవంతమైన జీవితానికి ఈరోజే నాంది పలకండి. ఈరోజే నాంది పలకండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం, అందరినీ ప్రేమించడం, వినయంగా నడుచుకోవడం, సాధ్యమైనంత మేరకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, నిస్వార్థంగా ఎదుటివారిని ప్రేమించడం, ఇవన్నీ మానవత్వం మూర్తీభవించిన గొప్ప వ్యక్తుల లక్షణాలు. గొప్ప వ్యక్తులు కావడానికి డబ్బుతో, హోదాతో పని లేదు. అబ్దుల్ కలాం, అబ్రహాం లింకన్, నెల్సన్ మండేలా లాంటి ఎంతోమంది అతి సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ గొప్పతనం ఏమిటంటే, ప్రపంచాన్ని ఎంతో ప్రేమించారు, సాటి మనుషుల బాధల పట్ల ప్రేమతో స్పందించారు, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. దే ప్రూవ్డ్ దట్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ ద బెస్ట్ జాబ్ ఆఫ్ లైఫ్. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని ప్రపంచంలో నిన్ను గొప్పవాడిగా నిలబెడుతుంది. మానవత్వం పరిమళించే మంచి మనుషులకు ప్రపంచం ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. నాకు స్ఫూర్తినిచ్చిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఐ వాజ్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై మెనీ గ్రేట్ మెన్ టు ఇన్స్పైర్ అదర్స్. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసిన స్పోకెన్ ఇంగ్లీష్ అనే విద్యను అవసరమైన వారికి ఉచితంగా అందించాలని 1991వ సంవత్సరంలో మనోహర్ స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో ఉచిత శిక్షణ సంస్థను స్థాపించి ఈ రోజు వరకు కంటిన్యూస్గా క్లాసెస్ చెప్పడం జరుగుతోంది. 2012 నుంచి ప్రత్యేకంగా గృహిణులకు ఉచిత శిక్షణ కేంద్రం స్థాపించి వారికి స్పోకెన్ ఇంగ్లీష్తో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఉచితంగానే బోధించడం జరుగుతుంది. గత 35 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది ఇక్కడ ఉచితంగా శిక్షణ పొంది చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కొంతమంది స్టూడెంట్స్ మై ఐడియల్ పర్సన్ ఈజ్ మనోహర్ సార్, హీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ అని చాలా సిన్సియర్గా చెప్తున్నప్పుడు ఆ క్రెడిట్ అంతా నాకు స్ఫూర్తినిచ్చిన మహనీయులదే అని చాలా నిజాయితీగా భావిస్తుంటాను. ఐ ట్రూలీ బిలీవ్ దట్ దీస్ ఆర్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు మీ ఫర్ మై సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద పీపుల్. ఈ రోజుల్లో మంచితనాన్ని ఎవరు గుర్తిస్తున్నారు అని భావించకండి.
మీరు చేయగలిగే ప్రతి మంచి పనిని చేస్తూనే ఉండండి. ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు షో కైండ్నెస్ అండ్ ద విల్ టు హెల్ప్ అదర్స్. God gives us opportunity to serve Him by serving humanity. A selfless service to humanity is a selfless service to God. ప్రతి ఒక్కరూ ఈ సమాజానికి ఆదర్శం కావాలి. ఈ సమాజం నాకేమిచ్చింది అని భావించకుండా ఈ సమాజానికి నేనేమిచ్చానో, నేనేమి ఇవ్వగలను అని ఆలోచించండి. యూ మస్ట్ బీ ద ఇన్స్పిరేషన్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్.